మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ఓం విష్ణవే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి, ఈ వారం ప్రత్యేకంగా ఎండింగ్, ఈ సంవత్సరానికి తెలుగు ఆంగ్ల సంవత్సరానికి ఎండింగ్, ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సరానికి స్టార్టింగ్, ఈ దీంట్లో ఉన్నాం. అంటే ఫస్ట్ వీక్, ఆంగ్ల సంవత్సరంలో ఫస్ట్ వీక్ ఏమిటి, ఈ సంవత్సరం ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, అలాగే అంటే ఈ వారం, ఈ సంవత్సరంలో ఈ వారంలో ఏ ఏ రాసుల వారు ఎటువంటి విషయాల్లో లబ్ధి పొందనున్నారు, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, పితృదేవత ఆరాధన ఏమిటి. ఎందుకంటే 31వ తేదీలో మీకు మఖా నక్షత్రం అయి 1వ తేదీ పొద్దున్న వరకు ఉంటుంది మఖా నక్షత్రం. కాబట్టి ఈ మఖా నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు, ఏం చేసుకోవాలనేటువంటి చెప్తాను. అయితే ఇక్కడ ముఖ్యంగా అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, 31వ తేదీ లేదా 1వ తేదీ పొద్దున్న కానీ మీరు మఖా నక్షత్రానికి అధిష్టాన దేవత పితృదేవతలు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మఖా నక్షత్రం నాడు, ఈ న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఈ న్యూ ఇయర్లో 2024 సంవత్సరంలో మీ యొక్క విష్ ప్రతిదీ కూడా ఫిల్ఫిల్ అవ్వాలి అంటే ఇప్పుడు గోచారంలో మనకి గురుచండాల యోగం అంటే గురురాశిలో రాహు సంచారం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ పితృదేవతలకు చేసుకోండి, దేవతా స్వరూపంతో సహా ఆ పితృదేవతలు మనం రక్షిస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీనంలో రాహు, కన్యలో కేతువు, చంద్రుడు సింహరాశి నుంచి తులారాశి వరకు సంచరిస్తాడు. ఈ వారంలో కుంభంలో శని ఉన్నాడు మనకి. అదేవిధంగా ధనస్సులో రవికుజులు ఉన్నారు, వృశ్చికంలో శుక్రుడు, బుధుడు వక్రించున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి మీకు ఈ 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి డేట్స్ వైజ్గా చూసుకుంటే ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్తాను. 31/1/2వ తేదీ మధ్యాహ్నం వరకు మీకు మకరం వారికి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ మూలంగా, విద్య మూలంగా, ఫ్యాక్టరీస్ మూలంగా, ఏదైనా సంస్థలు స్థాపించడం మూలంగా మీకు లబ్ధినిస్తుంది ఇక్కడ. మరి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలు మధ్యవర్తిత్వంగా, మీడియేటింగ్ పరంగా, లేకపోతే ఏదైనా ఒక కమ్యూనికేషన్స్ పరంగా, వార్తాపత్రికల మూలంగా, లేకపోతే ఏదైనా న్యూస్ పరంగా, ఇట్లాంటి వాటి మూలంగా మంచి లబ్ధి ఇస్తుంది. అలాగే 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి లేదా మీ పార్ట్నర్స్ మూలంగా మీకు కొంత వర్క్ రావడం కానీ, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉండడం కానీ జరుగుతుంది. మరి జాగ్రత్తలు ఏమిటి? 31/1/2వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా పొరపాటును కూడా మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని, అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి అంశాలలోని చాలా 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 కేర్గా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ యొక్క సమయంలో పర్టికులర్గా ఈ డేట్స్లో ఏవైతే ఈ డేట్స్ ఉన్నాయో ఈ యొక్క సందర్భాల్లో, ఈ యొక్క సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు ఈ 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3, 4 తేదీలలో మీరు జాగ్రత్త వహించవలసింది తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, అదేవిధంగా 2వ వివాహ సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసేటువంటి అంశాల్లోని, కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరాదు. అనవసరంగా కోర్టు కేసు జోలికి వెళ్తామనుకున్నప్పుడు దానికి దూరంగా ఉండడమే మంచిది. లేనట్లయితే ఈ తేదీల్లో మీకు కోర్టు కేసు వ్యవహారాలు ఎంటర్ అయితే అది చాలా లాంగ్ టర్మ్ వరకు ఒక పట్టాల అది క్లియర్ అవ్వదు. ఇక 5, 6 తేదీలు అయితే అద్భుతంగా ఉంది, దాని గురించి టెన్షన్ అవసరం లేదు.
మీ యొక్క లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ కోసం ట్రై చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం మందస్థంగా సాగుతున్నప్పటికీ కూడా నో నీడ్ టు వరీ, మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగనుంది. అలాగే శుక్రుడిని చూస్తున్నాడు 2లో ఉన్నటువంటి శని భగవానుడు కాబట్టి బిజినెస్లు ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ బిజినెస్లు అంటారు, అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని చక్కగా సక్సెస్ అవుతారు కూడా. ప్రాపర్టీస్ మూలంగా లాభాలు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను నేను మీకు, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంతవరకు పాజిటివ్గానే ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు గురువు యొక్క ఇది 4వ స్థానంలో కేంద్రంలో ఉన్నాడు కాబట్టి అది కూడా అక్కడ ఉండేటువంటి గ్రహస్థితిని కొంతవరకు అనుకూలంగా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు సక్సెస్ అవుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి లలితా సహస్రనామాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. నేను మీకు ఈ యొక్క వీడియోలో మొదట్లో చెప్పాను పితృదేవతలకు సంబంధించి చేసుకోండి. ఇక్కడ చాలామందికి సందేహాలు ఉంటాయి ఏం చేసుకోవాలి అని. ఎందుకంటే మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారు చాలా స్పష్టంగా వసిన్యాది వాగ్దేవతలు చెప్పడం జరిగింది. ఏమిటి? అమ్మవారు దేవతలకు శక్తినిచ్చేది అమ్మవారే, పితృదేవతల రూపంలో ఉన్నటువంటిది అమ్మవారే అనేటువంటిది. ఒక పవర్, ఒక బల్బ్ వెలగాలంటే నెగటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి. అది ఎట్లాగో దేవతా పితృదేవతలు కూడా అంతే ముఖ్యం. అయితే ఇక్కడ ఏం చేసుకోవాలి? చాలామందికి సందేహం ఏంటంటే పితృదేవతలు చేసుకోండి అంటే నార్మల్ పీపుల్ లేమ్యాన్కి బ్లాంక్గా ఉంటుంది, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఏం చేసుకోవాలంటుంటారు. సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మకా నక్షత్రం రోజు మీరు స్వయం పాకం ఇవ్వండి మీ తండ్రులకి తాతలకి. తండ్రి గతిస్తేనే, తండ్రి గతించకపోతే కాదు, మీ తాతలకి ముత్తాతలకి. లేదా తండ్రి లేరండి, పలానా 60 ఏటో 70 ఏటో అతను ఇదైపోయారు, మీకు ఒక 30-40 ఉంటాయి ఆ టైంకి. అలా ఉన్నప్పుడు పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి. 31వ తేదీ కానీ మధ్యాహ్నం, లేదా 1వ తేదీ పొద్దున కానీ. ఒకటి. రెండవది తర్పణము అంటారు. ఇది అమావాస్య రోజు ఇస్తే మంచిది. ఈ మొత్తం మీరు సంవత్సరం 5 నెలల పాటు చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా మీరు నల్ల నువ్వులు తీసుకొని ఇట్లా దక్షిణం వైపు పెట్టి ఇట్లా వదులుతారు తర్పణం, వాళ్ళ పేర్లు చెప్పి అలా వదలడం చేయండి. రెండవది. ఇక మూడవది ఏమిటంటే కాకికి, మీకు దగ్గరలో కాకులు ఉంటే చేయండి, లేకపోతే ఏదైనా ఒక ప్రాణికి కనీసం రోజుకు ఒక ముద్ద మీరు అన్నం తినేటప్పుడు పక్కన పెట్టండి. ఆ ముద్దను పక్కన పెట్టడం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్నంలోనే పట్టేస్తారు. అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా. దానికి సపరేట్గా ఒక చిన్న గిన్నె వేరుగా పెట్టి ముందుగా ఒక ముద్దను ఇలా కలుపుకొని పితృదేవతలకి ఇస్తున్నాను ఇది అనేటువంటి భావనతో మీరు కనుక అక్కడ గిన్నెలో పెట్టినట్లయితే వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నా వాళ్ళకి ఇది అందుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏ శరీరాలతో ఉన్నా, వాళ్ళు ఉదాహరణకి స్వర్గలోకాల్లో ఉన్నా, నరకలోకాల్లో ఉన్నా, ఇంకొక జీవిగా వాళ్ళు జన్మనెత్తినా సరే వాళ్ళకి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటిది ఏదైతుందో వాళ్ళకి అక్కడ ఏ అవసరమో ఆ రూపంలో వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ధనం అవసరం, అది ధనం రూపంలో వెళ్తుంది, నీరైతే నీరు రూపంలో వెళ్తుంది, ఫుడ్ అయితే ఫుడ్ రూపంలో వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫలితాలు, గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే అతి ముఖ్యంగా మీ జన్మజాతకం చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే మీ లగ్నం ఏమిటి, అంటే మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీ ధనాధిపతి ఎవరు, మీరు ఏ రూపంలో మీకు ధనం వస్తుంది, మీ ప్రయత్నకారకుడు ఎవరు, మీ విద్యాకారకుడు ఎవరు, మీ యొక్క ఏమంటారు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ సంతాన అభివృద్ధి ఎలాగా, మీ యొక్క జీవిత భాగస్వామితో ఉండేటువంటి రిలేషన్స్ ఎందుకు చెడుతున్నాయి, అసలు మీకు వివాహం ఎప్పుడవుతుంది, అనవసరంగా ఏమైనా సడన్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, లైఫ్లో మార్పులు ఏమైనా ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఎప్పుడు విదేశీ యోగం ఉందా లేదా, జాబ్లో బాగుంటుందా లేకపోతే వ్యాపారాల్లో బాగుంటుంది, ఈ అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. అందులో ఇంక్లూడింగ్ మీ యొక్క మహాదశ ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది. అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది ఏమండి, ఇవన్నీ మన జాతకంలో ఉంటాయి, మనం ఎందుకు గోచార ఫలితాలు చెప్పుకుంటున్నామని. గోచారం ఈజ్ లైక్ కాలము, సిచ్యువేషన్స్, బయట ఉండే కాలము, బయట ఉండేటువంటి పరిస్థితులు, బయట ఉండే ట్రాఫిక్ లాంటిది గోచారం. దాన్ని ఆధారం చేసుకొని మనం ఎలా అయితే స్టెప్ తీసుకుంటామో, ఎలా అయితే నిర్ణయాలు తీసుకుంటామో,
దాని గురించి చెప్పుకునేది మనకి గోచార ఫలితాలు. దాన్ని బట్టే కదండి మనం ప్లాన్ చేసుకుంటాం. సో అది అయితే మనకి న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మనకి ఈ వారం వార ఫలితాలు న్యూ ఇయర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే, మీరు ఈ న్యూ ఇయర్లో పర్టికులర్గా గ్రహాలు కన్యారాశిలో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకునే చేయండి, కానీ షార్ట్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని చేయకండి ఒకటి. రెండవది, పితృదేవతలకి తర్పణాలు ఖచ్చితంగా ఎక్కువగా ఇవ్వండి. గురుచండాల యోగం నడుస్తుంది కాబట్టి రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క గోచారంలో శని కుంభంలో సంచరిస్తున్నప్పుడు ఇది కొంచెం వ్యాపారం చేసే వారికి, వ్యాపారస్తులకి ఇదొక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవాలి. ఇక నాలుగవది ఏమిటంటే, గురువు మేషంలో ఉన్నాడు. గురువు మేషంలో వక్రగతి పోయింది. వక్రగతి పోయినందుకు కొంచెం రిలీఫ్ వస్తుంది బయట ఉండే వైరస్లకి. అట్లాగే అదేవిధంగా కొంచెం ఈ ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ కొత్త వేరియంట్స్ వస్తున్న వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 14th దాటిందంటే మనకి మేషంలోకి ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క ఎంట్రీ అవుతుంది. ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. సో ఏప్రిల్ 14th వరకు ఈ వైరస్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, చండీ పారాయణం చేయండి, దుర్గా, ముఖ్యంగా ఈ వైరస్ నుంచి బయటపడాలి అంటే దుర్గా ఆరాధన చేయండి. నిత్యము మీ యొక్క జీవితంలో ఆటంకాలు తగ్గాలంటే గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా చేసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, సక్సెస్ మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.